వీడు ఫేకే, వీడు రియల్ టైం అబ్బా. మిస్టర్ రాజేష్, చలేస్తుందా? భయం వేస్తుంది సార్. సాఫ్ట్వేర్కి కొత్త. అవును సార్. ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టా? 3 years పెట్టాను సార్. ఏం తగ్గరే? తగ్గితే శాలరీ తగ్గిపోద్ది కదా సార్. నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్. ధైర్యం నా దగ్గర స్టాక్ లేదమ్మా. నీ ఎక్స్పీరియన్స్ ఫేక్ కదా? నో ఇట్స్ ఎ రియల్ టైం. నో ఇట్స్ ఫేక్. అమ్మని ఎంత బిల్డప్ ఇచ్చావరా నువ్వు. నా ఫేక్ కంపెనీయే. మీదే కంపెనీ సార్? బాటా కంపెనీ అమ్మా. మీరు చాలా పెద్ద కంపెనీ సార్. నీకు అలా అర్థమైందా? సిచ్యువేషన్ ఏం బాగలేదు. ప్యాకప్. ఎక్కడికి సార్? సరే. పిజ్జా చాలా బాగుంది కదా? ఇట్స్ టేస్టీ. ఆకలి కాకుండా ఉండడానికి మీ దగ్గర టానిక్ ఉంటే ఇవ్వరా? సరదాగా ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం మనం ఇంత ఖర్చు పెట్టాం కదా, అది సగం తిని సగం వదిలేసి అట్లీస్ట్ మనం వేస్ట్ చేసిన ఫుడ్ సేవ్ చేసిన చాలామంది అనాథ పిల్లలు కడుపు నిండా తింటారు. ఇందులో కంపారిజన్ ఏముంది? మన లైఫ్ మనది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. మన లైఫ్ అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, ఫ్రెండ్స్, ఇన్ని రిలేషన్స్ మధ్య మన లైఫ్ ఎంత కంఫర్టబుల్గా ఉందో తెలుసా? ఒక్కసారి రిలేషన్స్ అన్ని లేకపోతే మనం ఎలా ఉంటామో ఆలోచించండి. అన్నీ ఉన్న మనం ఏమీ లేని అలాంటి చిన్న పిల్లల కోసం ఏదో ఒకటి చేద్దాం. అనాథ పిల్లలకి హెల్ప్ చేయాలన్న ఆలోచన బాగుంది, కానీ మనం ఎంతవరకు చేయగలం? నాకు అదే అనిపిస్తుంది. ముందు మనం పిల్లలకి ఎలా హెల్ప్ చేయొచ్చో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. ఆ ఇన్ఫర్మేషన్తో మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుందాం. ప్రాక్టికల్గా ఇదంతా జరుగుతుందంటావా? మనం పాజిటివ్గా ముందుకెళ్దాం, చూద్దాం ఏమవుతుందో. ఓకే, థ్యాంక్ యూ. వి ఆల్ ఆర్ విత్ యూ. 9 to 9 జాబ్. ఓకే సార్. నో లీవ్స్. ఓకే సార్. నో ఫోన్ కాల్స్ ఇన్ ఆఫీస్. ఓకే. నో శాలరీయా సార్? శాలరీ 10,000. థ్యాంక్ యూ సార్. నానా, నేను జాబ్లో జాయిన్ అయ్యాను. చాలా సంతోషంగా ఉందిరా. ఎదురింటి సుబ్బారావు రోజు నా దగ్గరకు వచ్చి మా వాడికి ఉద్యోగం వచ్చిందని పదే పదే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తాను మా వాడికి ఉద్యోగం వచ్చిందని. సరే నాన్న, జాగ్రత్త, ఉంటాను. జాబా? మంచి కంపెనీయేనా? ఫస్ట్ శాలరీతో నాకు మంచి గిఫ్ట్ కొనివ్వాలి, ఓకేనా? సరే స్వీటీ. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటే బాగుంటుంది? వీడైతే ఎలా ఉంటాడు? వీడేం బాయ్ ఫ్రెండే, నల్లగా ఉన్నాడు. వీడైతే కలర్ ఓకే కానీ మెయింటెనెన్సే లేనట్టుందే. వీడు బాగున్నాడు. వీడైతే లేటుగా అయినా మంచి బాయ్ ఫ్రెండ్ పట్టావే. ఇది 2+, ఇది 3+. బాసు లోపల 3 years 2 years ఇంటర్వ్యూస్? 2 years అనుకుంటా బాస్. నేనుండే నువ్వు 3? అరే ఇక్కడ 3 years రా ఇంటర్వ్యూస్. 2 years వాళ్ళని అలౌ చేయట్లేదు. నేను 3 yearsగా ఏదో ఒకటి తగ్గించా అంతే. మందే ఉందబ్బా, కంపెనీ రిక్వైర్మెంటేగా.
ఫేక్ అని తెలిసిపోయిందా? ఏంది టెన్షన్? మీ ప్రాజెక్ట్ మేనేజర్ నెంబర్ ప్రాజెక్ట్ మేనేజర్ నెంబరా? అరే మిస్ అయింది. పోనీ మీ టీమ్ లీడ్ నెంబర్ టీమ్ లీడ్ నెంబరా? వాట్ ఏ కోఇన్సిడెన్స్, అది కూడా మిస్ అయింది. మీ కంపెనీ అడ్రస్ చెప్పు. కంపెనీ అడ్రస్సా? హటిక్ సిటీ లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్కి వచ్చి లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అక్కడే. మళ్ళీ అక్కడికే వస్తాం కదా. కదా. ఈ రెజ్యూమ్కి నీ రెజ్యూమ్కి ఏమైనా తేడా ఉందా? ఫేక్ పెట్టడం తప్పు కదమ్మా, ఫేక్ని ఫేక్లా పెట్టడం తప్పు. వెళ్ళి నెక్స్ట్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వు. సారీ, యూ కెన్ లీవ్. Good Vivek, wait for second round. Good Vivek, you got selected. Congratulations. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వచ్చే దివాళీని మనం అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకునేలా ప్లాన్ చేద్దామా? యా ఓకే. ఆ రోజు మనం మన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేద్దామా? సరే వెనెల, మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, ఏమంటారు? ఓకే. లింగబాబు, సార్ 5 minutes లో రిపోర్ట్ కావాలి. ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే డూ సార్. ఇట్ ఫాస్ట్. ఓకే సార్. కాల్ మీ అర్జెంట్. ఏమై ఉంటుంది? హలో సోనియా, ఏమైందిరా? బంగారం, షాపింగ్కి వచ్చాను. నాకు గాజులు ఎరుపు బాగుంటాయా పసుపు బాగుంటాయా? ఏవో ఒకటి తీసుకోరా. నువ్వు చెప్పు, నీకేమిష్టం? పసుపు పసుపు తీసుకో, బాగుంటాయి. పసుపా? నీకు టేస్టే లేదు. నాకు ఎరుపే బాగుంటాయి. నీ టేస్ట్ నువ్వు. బంగారం, ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి, స్టడ్స్ ఉన్నాయి, ఏం తీసుకోమంటావురా? స్వీటీ, నువ్వు సూపర్ కదా, నీకు ఏవైనా బాగుంటారా. నేను కొంచెం బిజీగా ఉన్నాను, నైట్ కాల్ చేయనా? నైటా? ఓకే. చేస్తున్నాను సార్. అయిపోతుంది సార్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన బంగారం, స్వీటీ, ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను రా, నిద్ర వస్తుంది. నేను రేపు కాల్ చేయనా? రేపా? ఇంకెందుకు? నేనేం బూడిచ్చేయనా ఇక్కడ? అయినా నీకు నాకన్నా నిద్రే ముఖ్యమా? పెడే. స్వీటీ, నాకు నిద్ర వస్తుందంటే నమ్మేశావు కదా, జోక్ చేశాను అంతే. జోకా? చో స్వీట్. అది కాదురా, నువ్వు టయర్డ్ అయి వస్తావు కదా, కాస్త మాట్లాడితే రిలీఫ్ గా ఉంటుందని కాల్ చేశాను. రిలీఫా? నాకా? నాకు తెలుసు, నువ్వు నా కోసం నైట్ అంతా ఫోన్ మాట్లాడతావు. నైట్ అంతానా? హే, మొన్న రోడ్డు పక్కన 2 కుక్క పిల్లలు చూసాను, ఎంత క్యూట్ గా ఉన్నాయో తెలుసా? అవునా? మధ్యాహ్నం 3 సార్లు తుమ్మాను. నీకు విషయం తెలుసా? హాస్టల్లో ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండే లేడంట. పాపం కదా.
ఏమిరా లింగని వాళ్ళ అమీర్పేటకు ఉపయోగం? సరేలే, నిద్ర వస్తుందంటున్నావుగా, వెళ్ళి పడుకో. నాకు ఈ టైంలో ఈ ఆఫర్ కూడానా? వెల్కమ్ టు ఐపాప్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ. యూ గో అండ్ మీట్ మిస్టర్ ప్రసాద్, ప్రాజెక్ట్ మేనేజర్. హైకో అంటుంటే ఈ సాఫ్ట్వేర్ బిల్డింగ్ హైట్ పెరుగుతుంది కానీ మన శాలరీలు మాత్రం పెరగట్లేదు బాసు. నానా డౌరీ వద్దు, అమ్మాయిని అనలాగున్నా పర్లేదు నాన్న, ముందు ఎలాగోలా పెళ్లి చేసేయండి. సాయంత్రం పెందలాడొచ్చి వంట నేనే చేస్తాను లేవే, నువ్వు పెట్టేయి, ఫోన్ పెట్టేయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. లేదు చూడలేదు, నేను ఫేక్ కాదు, మీరు నేను ఎక్కడ చూసుండరు. చలేస్తుందా? భయం వేస్తుంది సార్. నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్. నా దగ్గర స్టాక్ లేదమ్మా. Hi Vivek, హాయ్ సార్. you have 2 years of experience, right? యా. Okay, I will introduce our team. ఓకే సార్. Please come with me. Hi guys. He is Mr. Vivek, our new teammate. You guys interact with him, okay? ఓకే సార్. హాయ్. హాయ్. హాయ్ వివేక్. హాయ్. చూడటానికి హీరోలా ఉన్నావు, సినిమాలో ట్రై చేయొచ్చుగా బాసు. నెక్స్ట్ అదే బాసు. అయినా సాఫ్ట్వేర్ లైఫ్ కన్నా సినీ ఫీల్డే బెస్ట్ బాసు. గోవిందమ్మ గొప్పే కానీ ఇంటిమే కప్పలేదంట అన్నట్టు ఉంటుంది బాసు మన సాఫ్ట్వేర్ లైఫ్. ఏమైంది బాసు? నీకు తెలియదే ఉందిలే బాసు. నువ్వు చెప్తే ఎందాంలే బాసు. అమ్మయ్యా, ఈ రోజైనా ప్రశాంతంగా పడుకోవాలి. నిన్నగాక మొన్న బాయ్ ఫ్రెండ్ పట్టింది, ఇది ఇంతసేపు మాట్లాడితే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని. నేనెంతసేపు మాట్లాడాలి మరి? ఏంటి లేట్ స్వీటీ? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను తెలుసా? అవునా? ఇంకా నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పనా? దీనికి నాకన్నా ఎక్కువ టాపిక్స్ ఏముంటాయి? చెప్పు. నీ వాయిస్ వింటుంటే కాకరకాయ తిన్నంత సేదుగా ఉంది. బంగారం లిబు రే. అరే అరే రే, అలా జరిగిందా? నిద్రపోయావు కదా? లేదు, నిద్రపోలేదు. నిజం చెప్పు. నిజంగా నిద్రపోలేదు. సరే, ఇందాక ఓ షాప్కి వెళ్ళానని చెప్పానుగా, ఆ షాప్ ఏంటో చెప్పు. అదేదో షాప్లో, నువ్వే చెప్పు. చెప్పు. అది సెలూన్ షాప్కి వెళ్ళావు కదా? అమ్మాయిలు సెలూన్ షాప్కి కూడా వెళ్తారా? నిద్రపోతావా? నేనంటే నీకు అంత కేర్లెస్సా? చెప్పు చెప్పు అంటే చెప్పకుండా నిద్రపోతావా? ఆడసోదిరా. ఏంటే డల్గా ఉన్నావు? రాహుల్ ఫోన్ చేశాడు. ఏమంటున్నాడు? నీ లవ్వర్ బ్రేకప్ అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ కట్ చేశాడు. నువ్వు కూడా సేమ్ టు అని చెప్పి హ్యాపీగా ఉండక ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఏంటక్క నువ్వు అన్నీ ఈజీగా తీసుకుంటావు? పట్టించుకుంటూ పోతే ప్రతిదీ పెయిన్ గానే ఉంటుంది. అయినా లవ్ లో 2 రకాలుంటాయి. ఒకటి ట్రూ లవ్, దీంట్లో బ్రేకప్స్ ఉండవు. రెండోది లవ్ లాంటి లవ్, దీంట్లో రిలేషన్స్ ఉండవు, రిక్వైర్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు మెల్లగా తీసేసుకుంటారు. ఎక్స్చేంజ్ ఆఫర్. ఆఫర్ అయిపోయాక ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారు. సో ఈజీగా తీసుకుంటావో కాదని బాధపడతావో నీ ఇష్టం. పట్టించుకుంటూ పోతే ప్రతిదీ పెయిన్ గానే ఉంటుంది. Who are you?
నేను మిమ్మల్ని ఇన్స్టిట్యూట్లో చూశానండి. నీ పేరేంటి? మహేష్. మీ స్మైల్ చాలా బాగుంటుందండి. మీరు ఎక్కడుంటారు? అమీర్పేట హాస్టల్లోనా? ఏ హాస్టల్? ఓ ఆ హాస్టలా? మీ హాస్టల్ పక్కనే మా రూమ్. సరదాగా ఒకసారి కలుద్దామా? మీతో ఒకసారి ఫోన్లో మాట్లాడాలనిపిస్తుందండి. ఆహా, ఓకే. అరే అమీర్పేటలో ప్రతివాడు బాగుపడుతున్నారా. నీ పొట్ట నా బట్ట తప్ప. అది తగ్గేది లేదు, ఇది పెరిగేది లేదు. హలో, Is it Chitti? యా ఐఎమ్ చిట్టి. Are you free now? యా ఐఎమ్ ఫ్రీ. యా ఐ హ్యావ్ 3 years of experience. యా ఐ హ్యావ్ స్ట్రాంగ్ స్కిల్స్. టుమారో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. ఓకే ఫైన్. ఎరా నువ్వెప్పుడు ఫేక్ రెజ్యూమ్ పెట్టావురా? హీరోలే జాబులు చేయాలా, కమెడియన్లు చేయకూడదా? తెలుగు సినిమాలు మారవా? నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. డోంట్ డిస్టర్బ్ మీ. వీడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడమా? విచిత్రంగా ఉందే. ఈ కష్టం మీరు వాళ్ళర్రా. వీడు కష్టపడ్డామే. అమ్మ నా చిట్టిగా, ఇదా నువ్వు పడ్డ కష్టం. Chitti, are you ready? యా ఐఎమ్ రెడీ. Chitti, what is Unicode system? Unicode system. Unicode system is a universal international standard character encoding. Good. What is OOPS concept? Oh. What Chitti? What happened? Wait man, I'm thinking. That's good, man. Chitti, you have a great knowledge. Can you come to office tomorrow for salary discussion with HR? Yeah, okay, I can come. ఫేత్సనా జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. వచ్చే దివాళీని మనం అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కదా, మరి మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేస్తున్నాను, బట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కొంతమంది అయితే ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమారా అని సలహాలు కూడా ఇస్తున్నారు. టు బి ఫ్రాంక్, ఆ రోజు నాకు చిన్న పని ఉంది, రాలేకపోతున్నాను. దీపావళికి మా పేరెంట్స్ ఇంటికి రమ్మన్నారు, నేను రాలేకపోతున్నాను. వెనెల సారీ. ఐ కెన్ అండర్స్టాండ్. వివేక్ ఇన్ఫార్మ్ చేసావా? లేదు, ఇన్ఫార్మ్ చేయాలి. మరి వివేక్ ఏమంటాడో. గుడ్ వివేక్, నీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది, నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కీప్ అప్. థ్యాంక్ యూ సార్. దీంతో పాటు డాన్స్ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. షూర్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వెల్ మిస్టర్ చిట్టి, మీ ఎక్స్పీరియన్స్కి మేము 4 lakhs ఆఫర్ చేస్తున్నాం పర్ యానం. నో, ఐ నీడ్ 5 lakhs. నో చిట్టి, మా కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం మీకు 4 lakhs మాత్రమే ఆఫర్ చేయగలం. Standards? What standards? You know my knowledge? I have strong skills. You want me to leave? I will leave. Cool. Okay, 5 lakhs. Done? Okay, fine. Please come. మిస్టర్ చిట్టి, తనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది. Hi Chitti, I am Arun. Hi. Chitti, why are you shivering? What happened? No, nothing. AC, cool. చిట్టి, నిన్ను అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడగాలనుకుంటున్నాను. Why? Just for confirmation. Okay, fine. What is Unicode system? Unicode system.
సిస్టమ్ సిస్టమ్ కష్టం. పాస్. Okay, then what is OOPS concept? ఓ yesterday remember ya, today forgot, just a silly question. నువ్వు ఫేక్ కదా? No, I am real time. అయితే మీ ప్రాజెక్ట్ మేనేజర్ నంబర్ చెప్పు. 9989841225. He's Rao, Ventricle Rao. హలో, ఈజ్ దిస్ మిస్టర్ రావు? ఏం రావురా? వెంట్రుకలు రావు? అవునరా, వెంట్రుకలు రావు. నాకు రావురా. నా వెంట్రుకలు నా ఇష్టం. నువ్వెవడ్రా నన్ను అడగడానికి? ఎవ్రీడే హెయిర్ ఫాల్ ఆన్ పిల్లో, ఆన్ బాత్రూమ్, అండ్ కోమ్ ఎట్ మిర్రర్. హూ మిస్టేక్? యూ మిస్టేక్? గాడ్ మిస్టేక్. నీ అబ్బా వెంట్రుకలు లేనవంటే ప్రతివాడికి లోకి పెట్టారా? పెట్టాయి నీ అబ్బా.